ప్రార్థనకి గోప్యత అవసరం. అంటే చాలా సీక్రెట్ గా నువ్వు ప్రార్థించాలి, రహస్యంగా ప్రార్థించుకోవాలి దేవుణ్ణి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని, నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ లోకంతో నువ్వు సంబంధాన్ని కోల్పోతావు. ఈ లోకంతో సంబంధాన్ని పూర్తిగా కోల్పోతావు. ఒంటరిగా దేవుణ్ణి కలుసుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఒంటరిగా గదిలోనికి వెళ్ళినప్పుడు డోంట్ టేక్ యువర్ సెల్ ఫోన్. నీతో మీ సెల్ ఫోన్ ని తీసుకువెళ్ళకండి గదిలోనికి. నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించినప్పుడు ఇతరులను మెప్పించడానికి నువ్వు ప్రార్థన చెయ్యు, ఇతరులకి నీ భక్తి చూపించుకోవడానికి ప్రార్థన చెయ్యు, ఇతరులను చూడాలని నువ్వు ప్రార్థన చెయ్యు. నువ్వు ఒంటరిగా గదిలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తావు, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తావు, నిజాయితీగా ప్రార్థిస్తావు. నీ హృదయంలో ఉన్న బాధంతా దేవునికి చెప్పుకుంటావు, నీ కష్టం చెప్పుకుంటావు, నీ శ్రమ చెప్పుకుంటావు, నీ అప్పుల బాధలు చెప్పుకుంటావు, నీ ఇంట్లో ఉన్న ప్రతి కష్టాన్ని చెప్పుకుంటావు. నీ హృదయంలో ఉన్న వ్యాధిని చెప్పుకుంటావు. ఇంకా చెప్పాలా? నిజం చెప్పమంటారా? కన్నీరు కార్చకుండా మీరు బయటికి రారు. మీరు గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థించినప్పుడు కన్నీరు కార్చకుండా బయటికి రారు. నీ గుండెల్లో ఉన్న ప్రతి బాధ దేవునికి చెప్పుకుంటావు, నీ గుండెలు బద్దలైపోయినట్లు దేవునికి చెప్పుకుంటావు, దేవుని దగ్గర నీ కన్నీరు విడుస్తావు, దేవుని దగ్గర గోచాడతావు. ప్రతిదీ దేవునికి చెప్పుకోవడానికి ఇష్టపడతావు. అంతా చెప్పుకున్న తర్వాత సంతృప్తిగా నువ్వు బయటకు వస్తావు. ఇది ఒక అనుభవం, దీన్ని మనం వివరించలేము. నువ్వు గదిలోంచి బయటకు వచ్చినప్పుడు నీ గుండెల్లో ఉన్న ప్రతి భారం తగ్గిపోతుంది. తేలికైన హృదయంతో నువ్వు బయటికి వస్తావు.